రీసెంట్లీ మేము బెంగళూరు ట్రిప్కి అయితే వెళ్ళినాం. అక్కడ టెంపుల్ని విజిట్ చేయడానికి. ఇక్కడ ప్రతి 10 నిమిషాలకి ఒక బస్సు అయితే ఉంటుంది. ఎందుకంటే వేలాది భక్తులు అయితే వస్తున్నారు ఈ టెంపుల్ విజిట్ చేయడానికి. ఇక్కడ టెంపుల్ లోపలికి రాగానే కొన్ని వందల మంది ముడుపులు కట్టి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు ఇన్ని ముడుపులు కడుతున్నారని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో రీసెంట్లీ ఎంతో ఫేమస్ అవుతున్న ఈ కాటేరమ్మ తల్లి టెంపుల్కి అయితే మనం వచ్చేసినాం. కాటేరమ్మ తల్లి 300 సంవత్సరాల క్రితం ఈ మర్రి చెట్టు కింద కొలువు తీరింది. ఇక్కడ మనం మనసులున్నది కోరుకొని గోడకి కాయిన్ అతుక పెడితే అది నెరవేరుతుందని చెప్పి ప్రజల నమ్మకం. ఇక్కడ ప్రతి అమావాస్యకి ఇంకా పౌర్ణమికి ఘనంగా పూజలు జరుగుతాయి. ఇంకా మేము కూడా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మంచిగా ఉండాలని చెప్పి దేవునికి అయితే మొక్కుకున్నాం. ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిన తర్వాత చాలా మందికి వాళ్ళ కోరికలు నెరవేరినాయంట. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చిన్నోడు వారం వారం వస్తారని మేము ఒకసారి చూసుకుని ముడుపు కట్టిరా మీరు? మా చిన్నోడు కట్టేది 9 వారాలు వచ్చింది. 9 వారాలు వచ్చిందా? 9 వారాలు వచ్చింది. ఆయనకి అయితే మంచిగా అయిందా? ఆయనకు మంచిగా అయింది. సో మీరే విన్నారు కదా, 9 వారాలు 9 ముడుపులు కడితే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి ప్రజల నమ్మకం. అంతేకాదు ఇక్కడ మనకి ఏ నరదిష్టి ఉన్నా ఏ దిష్టి ఉన్నా మనకి తీసేస్తారు. అండ్ ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద కాటేరమ్మ విగ్రహం అయితే కట్టబోతున్నారు. అది కూడా 252 ఫీట్స్ అన్నమాట. ఒక్కసారి ఊహించుకొని ఎంత పెద్ద విగ్రహం అది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా అన్నదానం అయితే పెడుతున్నారు అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి టెంపుల్ని విజిట్ చేసుకోండి. జై కాటేరమ్మ తల్లి.